గర్జించే సింహం ఇక్కడ దేని గుర్తో తెలుసా? శ్రమలతో నిండిన జీవితానికి గుర్తు. నువ్వు నీతిగా బ్రతుకుతావు, యేసయ్య యేసయ్య అంటావు, ఉదయం లేచి అరుణోదయ ప్రార్థన చేస్తావు, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తావు, నీకు తెలిసినంత వరకు ఎక్కడా దారి తప్పిపోకుండా నికార్సైన క్రైస్తవ జీవితం జీవిస్తావు. ఈవెందో అయినా సాతాను ఏం చేస్తాడో తెలుసా? శ్రమలనే ఆయుధం ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. అనారోగ్యం అనే ఆయుధం ద్వారా, ఆర్థిక ఇబ్బందులనే ఆయుధం ద్వారా, అప్పులనే ఆయుధం ద్వారా, అసమాధానం అనే ఆయుధం ద్వారా రకరకాల శ్రమలనే ఆయుధాలు నీ మీద సంధించి విశ్వాసంలో నుంచి నేను తొలగించాలి. ఇది గర్జించే సింహం చేసే పని. నీవు అనుకుంటావు, నేను ఇంత భక్తిగా బ్రతికే కదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాగా, నాకే ఎందుకు ఈ శ్రమలో, నాకే ఎందుకు ఈ కష్టాలు? చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడని దేవుని కొరకు బ్రతికిన నా బ్రతుకులోనే నాకెందుకు ఈ అవమానాలు? వాడు ఉన్నాడుగా, వాడికి దేవుడనే భయం లేదు, అసలు మందిరానికి వచ్చినోడు కాదు, వాడింత పచ్చగా ఉన్నాడు, కలకల్లాడుతున్నాడు, వాడి పిల్లలు ఎంత క్షేమంగా ఉన్నారు. దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తిన నా బ్రతుకులో ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి శ్రమల ద్వారా, కష్టాల ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. వాడు వచ్చి అంటాడు, ఏమమ్మా దేవుడు 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 అని పరిగెత్తే ఏం చేశాడమ్మా దేవుడు? నీ పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదుగా, నీ గర్భం తెరవబడలేదుగా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి అప్పులు తీరాయా? ఓ సొంత గృహం కూడా